వై వీ నీడ్ సర్నేమ్స్ అని ఉంది. అండ్ అది మన ఫోర్ ఫాదర్స్కి ఎలా వచ్చిందని అడిగిన వాళ్ళని ఏం లేదు కానీ యూజర్ అని ఉంది అంతే. సో 2 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఒక్కో దానికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ది, మనకి సర్నేమ్స్తో అవసరం ఉందా? మనకి యాక్చువల్గా ఇండియాలో సర్నేమ్స్ నీడ్ కాదు. అంటే లీగల్ డాక్యుమెంట్స్లో అయినా కానీ ఆర్ జాబ్ అప్లికేషన్స్లో అయినా కానీ సర్నేమ్ ఉంటేనే అలో చేస్తారు అనేటట్టు ఎలాంటి రూలు లేదు. సో ఒకవేళ ఎవరైనా వాళ్ళ పిల్లలకి సర్నేమ్ తీసేసి ఓన్లీ ఏదైనా నార్మల్ నేమ్ ఇచ్చినా కానీ దానికి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ అయితే రావు. బట్ చిన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ నుంచి అన్నింటిలో కూడా సేమ్ నేమ్ ఉండాలంతే. అయితే ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే సర్నేమ్ లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ వెళ్ళే వాళ్ళకైనా కానీ ఖచ్చితంగా సర్నేమ్స్ ఉండాలని 2022 నవంబర్లో రూల్ తీసుకొచ్చారు. సో అక్కడికి వెళ్ళే ప్లాన్స్ ఉంటే మాత్రం సర్నేమ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అందరికీ సర్నేమ్స్ లేకపోతే పెళ్ళిళ్ళ టైంలో ప్రాబ్లం అవుద్ది. అంటే సేమ్ సర్నేమ్స్ ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్స్ అవుతారని. సో సర్నేమ్స్ లేకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కాకుండా ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. నెక్స్ట్, సర్నేమ్ ఎలా వచ్చింది అసలు అని ఇది చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే దీని గురించి ఎక్కడ టెక్స్ట్లో మెన్షన్ చేసలేదు. సో ఉన్నవి జస్ట్ హైపోథెసిస్, ఇలా జరగundొచ్చని చెప్పేవి. అందులో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసి ఒక వ్యాలిడ్ రీజన్ ఏంటంటే నార్త్లో ఒకలా సర్నేమ్స్ వచ్చాయి, సౌత్లో ఒకలా సర్నేమ్స్ వచ్చాయని. ఫస్ట్ సౌత్ చూస్తే మన సైడ్ ఉన్న సర్నేమ్స్కి ఒక మీనింగ్ ఉంటుంది. అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి మీనింగ్స్ ఉంటాయి. ఆ మీనింగ్స్ ఏంటంటే ఒక పర్సన్ చేసే పనులు కావచ్చు, పర్సన్స్ ఉండే ఊరు కావచ్చు, వాళ్ళ వర్క్ చేసే టూల్స్ కావచ్చు, ఆర్ ఆ పర్సన్ దేనికైనా ఫేమస్ అయ్యి ఉంటే దాన్ని అతని సర్నేమ్గా పిలిచేవాళ్ళు. అండ్ అలా స్టార్ట్ అయ్యేది, అది జనరేషన్స్కి పాస్ అవుతూ వచ్చింది. మన తెలుగు సర్నేమ్స్ చూసుకుంటే అన్నవరం ప్లేస్ ఉంది, అన్నవరపు అనే సర్నేమ్ ఉంటుంది. బోయిపాడు ప్లేస్ ఉంటుంది, బోయిపాటి సర్నేమ్ ఉంది. గుడిపూడి అనే విలేజ్ ఉంది మన ఆంధ్రాలో, దానికి అండ్ కుడిపూడి అనే సర్నేమ్ ఉంటుంది. అండ్ ఇలా ప్లేస్తో లింక్ అయిన సర్నేమ్స్ ఉంటాయి. మెజారిటీ సర్నేమ్స్ ప్లేస్తో లింక్ అయి ఉంటాయి. అది ఎక్కడో ఒక చోట ఉన్న ప్లేస్ అయినా షాక్ అవ్వక్కర్లా. నెక్స్ట్, ప్రొఫెషనల్ రిలేటెడ్. నాగాలి అనేది ఒక టూల్, నాగళ్ళ అనేది సర్నేమ్ ఉంటుంది. అండ్ ఖత్తయ్య అనేది టూల్, ఖత్తి అనే సర్నేమ్ ఉంటుంది. ఇలా మోస్ట్లీ ప్రొఫెషనల్ రిలేటెడ్వి కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక ప్లేస్ రిలేటెడ్ కానీ వచ్చిన సర్నేమ్స్కి ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ ఇదే నార్త్లో ఏంటంటే అవి ట్రాక్ చేయడం కష్టం, ఎందుకంటే ఒక పర్సన్ ఫ్యామిలీ ట్రీ మారుతున్న టైంకి తగ్గట్టు సర్నేమ్స్ కూడా మారుతాయి చాలా మందికి. ఎగ్జాంపుల్, మర్చెంట్ అని సర్నేమ్ ఉంది. అదే అంబానీ కోడలు రాధిక మర్చెంట్, ఆవిడ సర్నేమ్ ఉంది. ఇది మర్చెంట్ ఇండియన్ నేమ్ ఆర్ ఇండియన్ ఒరిజినల్ సర్నేమ్ కాదు. బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు చేసే పనికి తగ్గట్టు వాళ్ళ సర్నేమ్స్ పెట్టుకున్నారు. ఇంజనీర్ అని, కూపర్ అని, మర్చెంట్ అని, ఇలా వాళ్ళవి కూడా ఆరిజిన్స్ వేరున్నా కానీ సేమ్ ప్లేస్ ఆర్ ప్రొఫెషన్ బట్టి వచ్చిన నేమ్స్. డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో టాప్ కామెంట్ ఎవరిది ఉంటుందో చూద్దాం. అండ్ మీరు కూడా డౌట్స్ అడగడం కామెంట్ చేయండి, ఫాస్ట్గా కామెంట్ చేసేయండి. అండ్ మీ సర్నేమ్స్కి రిలేటెడ్ ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నా సర్నేమ్ కూడా డివోషనల్ ప్లేస్తో సర్నేమ్ ఉంటుంది. అండ్ అనంత్ అంబానీ పెళ్ళంటే గుర్తొచ్చింది. వాళ్ళ వెడ్డింగ్ టోటల్ కాస్ట్ ఎంతో తెలుసా? 5,000 కోట్లని ఎస్టిమేట్ చేశారు. అండ్ మన ఇండియన్ ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. అదేందుకంటే పెళ్ళి అంటే మిగతా ఈవెంట్స్ లాగా కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ని క్రియేట్ చేసుకునే ఫెస్టివల్ లాంటిది. సో దాన్ని ఇంకా మెమరబుల్గా చేయడానికి వెడ్డింగ్ ఫ్యాక్టరీ ఈవెంట్స్ వాళ్ళని నేను మీకు రికమెండ్ చేస్తున్నా. దీన్ని మేనేజ్ చేసేది హసీనా గారు అండ్ ధనుంజయ్ గారు. అండ్ ఇద్దరు కూడా వెడ్డింగ్ ఫ్యాక్టరీ ఈవెంట్స్కి హెయిర్ అండ్ సోల్. ఇద్దరు కలిసి ప్రతి థీమ్స్లో, లైక్ అది సంగీత్ అయినా హల్దీ అయినా, మనం ఇమాజిన్ చేసినట్టే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తారు. అండ్ అది ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఫైనల్ వెడ్డింగ్ రిసెప్షన్ వరకు కూడా దగ్గరుండి మొత్తం చూసుకుంటారు. అండ్ బయట చాలామంది ఉండగా వీళ్ళే ఎందుకు స్పెషల్ అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళ క్లయింట్స్ని అప్రోచ్ అయ్యే ఫ్రెండ్లీ వేకి ఆర్ మనం చెప్పిన ప్లాన్కి ఎంత బడ్జెట్ అని చెప్పిన దానికి కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మనకి ఎక్కువ బడ్డెన్ అవ్వకుండా చూసుకుంటారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి డెకార్ కూడా ప్రీమియంగా అండ్ ప్రొఫెషనల్ ఫినిష్తోనే ఉంటుంది. అందుకే వీళ్ళకి ఎవరైనా ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్ చేసింది అనుకోండి, సేమ్ ఫ్యామిలీ నుంచి 2 to 10 ఈవెంట్స్ వరకు చేయించుకుంటారంట. అంత ఫ్యామిలీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో అందుకే మీ అన్ని వెడ్డింగ్ నీడ్స్ కోసం వీళ్ళు వన్ స్టెప్ సొల్యూషన్. ఈ వెడ్డింగ్స్ కూడా మొత్తం ఏపీ తెలంగాణలో మాత్రమే కాకుండా మనకు కావాలంటే జైపూర్, ఉదయ్పూర్, గోవా లాంటి ప్లేసెస్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా ప్లాన్ చేస్తారు. మీకు కావాలనుకుంటే మలేషియా, బాలి లాంటి ప్లేసెస్లో కూడా క్రూజ్ వెడ్డింగ్స్ కూడా ప్లాన్ చేస్తారు. సో ఇంకేం ఆలోచించకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని యూజ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ నుంచి వెళ్ళిన ఫస్ట్ 20 క్లయింట్స్కి వాళ్ళు 5 to 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు బేస్డ్ ఆన్ ది ఈవెంట్. సో ఆఫర్ ఉన్నప్పుడే బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో పాటు గూగుల్ ఫామ్ కూడా ఇస్తున్నా. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 20 క్లయింట్స్కి మాత్రమే డిస్కౌంట్. ఇప్పుడు మీ దగ్గరలో ఈవెంట్స్ లేకపోయినా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, లేదా లైక్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా ఇది యూజ్ అయ్యింది. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ కెమికల్ ఏంటిదో తెలుసా? బొటులినం టాక్సిన్. చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నా కూడా ఎందుకు దీన్ని మోస్ట్ డేంజరస్ అంటారు? అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? ఈ కెమికల్స్ ని బేసిక్ గా క్లాస్ట్రీడియం బొటులినం అనే ఒక బ్యాక్టీరియా తయారు చేస్తుంది. ఇప్పటివరకు మన ఎర్త్ మీద న్యాచురల్ గా దొరికే సబ్స్టాన్స్ లో ఇది మోస్ట్ టాక్సిక్. ఎంత టాక్సిక్ అంటే ఇది బాడీలోకి వెళ్తే మన మజిల్ నుంచి బ్రెయిన్కి వెళ్లే నర్వ్ సిగ్నల్స్ ఆపేసి పారాలసిస్తో చనిపోతారంట. అండ్ దీన్ని యూస్ చేసే VX అనే ఒక నెర్వ్ ఏజెంట్ కెమికల్ వెపన్ ని బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు తయారు చేశారు.
అండ్ ఇది జస్ట్ పీలిస్తే చాలు మన రెస్పిరేటరీ మజిల్స్ పనిచేయడం ఆగిపోయి ఊపిరాడకుండా చనిపోతారు. అన్ని కెమికల్స్లో కన్నా కూడా నెర్వ్స్ మీద వర్క్ అయ్యే చాలా డేంజరస్ కెమికల్ ఇది. జస్ట్ 10 మిల్లీగ్రామ్స్ సరిపోద్ది హ్యూమన్ బాడీ పనిచేయకుండా పోవడానికి. అందుకే ఇది డేంజరస్ కెమికల్. కాకపోతే లాస్ట్ 10 ఇయర్స్లో ఓన్లీ 1% చనిపోయారు అంతే. డేంజరస్ అయినా కానీ ఇది మన వరకు వెళ్ళడం ఆర్ మనం దాని దగ్గరికి వెళ్ళడం చేయకపోతే సేఫే. మీ ఇంట్లో మైక్రోవేవ్ ఉందా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. ఒకవేళ లేకపోయినా కూడా మీకోసమే. ఎందుకంటే ఒకవేళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోటైనా మైక్రోవేవ్లో వెయిట్ చేసిన ఫుడ్ తింటాం. టీ స్టాల్స్లో అయినా పఫ్ వేడి చేసిస్తూ ఉంటారు కదా, ఆర్ మేబీ ఫ్యూచర్లో తినచ్చు కూడా. సో అందుకే జాగ్రత్తగా వినండి. యూజువల్గా అందరూ ఏంటంటే మైక్రోవేవ్ని యూస్ చేసేటప్పుడు అందులో నుంచి వచ్చే రేడియేషన్ డేంజరస్ అనుకుంటారు, కానీ కాదు. మైక్రోవేవ్లో మన ఫుడ్ని వేడి చేయడానికి యూస్ చేసేది రేడియేషన్ అయినా సరే అది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అంటే మన మొబైల్స్ నుంచి వచ్చే టైప్ ఆఫ్ రేడియేషన్ లాంటిది. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ అదంతా డేంజరస్ కాదు. మనం దాని లోపల చెయ్యి పెడితే తప్ప ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అందులో ఉండే రేడియేషన్ కూడా బయటికి రాకుండా దాని లోపల మెటల్ షీల్డ్స్ ఉంటాయి, సో బయటికి రాదు. అండ్ లీక్ అయ్యే కొద్దీ రేడియేషన్ కూడా FDA అప్రూవ్డ్ లిమిట్లోనే ఉంటుంది. అయితే జస్ట్ మన ఫేస్ దానికి దూరంగా ఉంచితే చాలు. అయితే మరి అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఎక్కడుందంటే మీకు డౌట్ రావచ్చు. లాస్ట్ టైం మీ మైక్రోవేవ్ని ఎప్పుడు క్లీన్ చేయడం చూసుంటారు? మోస్ట్లీ చాలా వరకు ఎక్కువ సార్లు మన మైక్రోవేవ్ని క్లీన్ చేయరు. చేసినా కానీ లోపల ఉన్న ప్లేట్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తారు అంతే. దీనివల్ల ఏమవుద్దంటే మైక్రోవేవ్ లోపల బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది. అండ్ ఈ బ్యాక్టీరియా కూడా ఈ మైక్రోవేవ్ రేడియేషన్కి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా లోపలే పెరుగుతూ ఉంటుంది. డార్విన్ బయోప్రాస్పెక్టింగ్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఇంట్లో ఉండే మైక్రోవేవ్లో సుమారు 747 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందంట. ఇందులో మెయిన్గా ఫర్మిక్యూట్స్, యాక్టినోబాక్టీరియా అండ్ ప్రోటియోబాక్టీరియా అనే బ్యాక్టీరియాస్ అయితే హ్యూమన్ హెల్త్కి చాలా రిస్క్ అని చెప్తున్నారు. అండ్ ప్రోటియోబాక్టీరియా బాడీలో ఎక్కువ అవ్వడం వల్ల అయితే చిన్నపిల్లలకి ఎండోకార్డిటిస్ అనే డిసీజ్ లాంటి రావడానికి చాలా రీజన్ అవుద్దంట. అండ్ ఈ బ్యాక్టీరియా పర్సంటేజ్ పెరగడం వల్ల మన బాడీ దానివల్ల లంగ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ అయిపోద్దని చెప్తున్నారు. మన ఇంట్లో యూస్ చేసే మైక్రోవేవ్లోనే ఇంత బ్యాక్టీరియా ఉంటే బయట హోటల్స్లో ఉండే వాటి లోపల ఇంకెంత మైక్రోవేవ్స్లో బ్యాక్టీరియా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే ఓన్లీ వేడి చేయడానికి యూస్ చేస్తే దీని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, కానీ కొంతమంది మైక్రోవేవ్స్ని యూస్ చేసి కుకింగ్ కూడా చేస్తారు. అలా చేయడం వల్ల అయితే ఆ ఫుడ్ తినడం అస్సలు సేఫ్ కాదు. సో మైక్రోవేవ్లో ఎవరన్నా ఎప్పుడన్నా ఫుడ్ వండుతుంటే ముందు ఖచ్చితంగా నో చెప్పండి. లేదు అనుకుంటే బయట తినేటప్పుడైనా సరే ఇంక మైక్రోవేవ్ బాగుందో లేదో మీరే చూసుకొని చెప్పండి. అండ్ మీరు కేర్ చేసే వాళ్ళకి ఇప్పుడే ఈ వీడియోని షేర్ అయితే చేయండి. యూజువల్గా ఏదైనా పురాతన వస్తువు ఎక్కడ దొరుకుద్ది? భూమిలోనో పాడుపడ్డ పిరమిడ్స్లోనో దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఒక బీచ్లో బార్లో దొరికింది. అది కూడా 1700 సంవత్సరాల క్రితం నాటి ఒక రోమన్ సార్కోఫాగస్ అంట. అక్కడ ఎలా దొరికిందో చూద్దామా? ఒక ఎక్స్-పోలీస్ ఆఫీసర్ బ్లాక్ సీ దగ్గర వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక టేబుల్ను చూసి దగ్గరలో ఉన్న అథారిటీస్కి దీని గురించి చెప్పారంట. ఇదేదో హిస్టారికల్ ఆర్టిగ్రాఫ్ట్లో ఉందని, ఇక్కడ బార్లో టేబుల్ లాగా వాడుతున్నారని చెప్పి. అయితే వెంటనే ఆర్కియాలజిస్టులు వచ్చి చూస్తే దాన్ని తయారు చేసిన లైమ్ స్టోన్ అండ్ దాని మీద ఉన్న డెకరేటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నార్త్ వెస్ట్ బల్గేరియాకి చెందినట్టు తెలిసింది. అండ్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ మించేవ్ ఆయన టీంతో చేసిన స్టడీస్లో కూడా ఇది 2nd సెంచరీ ఏడీకి చెందిందని చెప్పారు. అండ్ 8 feet ఉన్న రోమన్ సార్కోఫాగస్ని ప్రెసెంట్ మ్యూజియంకి షిఫ్ట్ చేశారు, కానీ దీని లోపల మొత్తం ఎంటీగా ఉంది. మరి అది నిజంగానే ఎంటీగా ఉందా లేకపోతే ఇది దొరికిన తర్వాత ఎంటీ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారనేది తెలియదు. కానీ ఆల్మోస్ట్ 2020 టైం నుంచి దాన్ని బీచ్లో టేబుల్ కింద వాడుతున్నారంట. కాకపోతే ఇంత వాల్యుబుల్ టేబుల్ మీద ఇన్ని సంవత్సరాలు తిని ఫొటోస్ తీసుకున్న వాళ్ళకి ఇది గుర్తుండిపోద్దేమో. ప్రపంచంలోనే ఫాస్ట్ ఛార్జర్. ఇది జస్ట్ 5 minutesలో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోద్దంట. రీసెంట్గా రియల్మీ వాళ్ళు కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అన్వీల్ చేశారు. దానికి 320W సూపర్ సోనిక్ ఛార్జ్ అని పేరు పెట్టారు. రీసెంట్గా రియల్మీ 828 ఫ్యాన్ ఫెస్ట్ ఈవెంట్ ఒకటి జరిగింది షెంజన్లో. అక్కడ దీన్ని చూపించి డెమాన్స్ట్రేట్ చేశారు. అయితే ఇది 0 నుంచి 26%కి 1 minute వెళ్ళిపోయింది. 50%కి 2 minutesలో వచ్చింది. అండ్ కరెక్ట్గా 4 minutes 30 secondsలో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. మరి ఇది మనకి అవైలబుల్గా వస్తుందా అంటే పెద్ద డౌటే. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2023 ఫెబ్లో కూడా ఇలాగే రెడ్మీ అండ్ రియల్మీ ఇద్దరు కూడా పోటీ పడుతూ రెడ్మీ వాళ్ళు 300 watts ఫాస్ట్ ఛార్జర్ని డెమాన్స్ట్రేట్ చేశారు. అదైతే 4 minutes 55 secondsలో ఫుల్ ఛార్జ్ చేసేసింది. సో దానికి పోటీగా ఇప్పుడు వీళ్ళు ఈ 320 watts ఛార్జర్ని తీసుకొచ్చారు అంతే. మరి అప్పుడు వచ్చిన రెడ్మీ 300 watts ఇప్పటి వరకు కూడా మరి ఏ ఫోన్లో ఇవ్వాల. సో ఇది కూడా సేమ్ అంతే. మేము ఫాస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి తప్ప ప్రొడక్షన్లోకి రావడానికి చాలా కష్టం. వచ్చినా కానీ చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తే బ్యాటరీస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఆర్ బ్యాటరీస్ని తొందరగా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మొబైల్స్తో పాటు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్కి అథ్లెట్ బ్రెయిన్కి డిఫరెన్స్ ఉంటుందంట. అది కూడా మెయిన్గా 5 waysలో.
ఫస్ట్ ఇది విజువల్ క్యూ ప్రాసెసింగ్. 2013లో పబ్లిష్ అయిన సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారం ఐస్ హాకీ, సాకర్, రగ్బీ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నార్మల్ హ్యూమన్స్ కన్నా కూడా విజువల్గా దేన్నైనా చూసి నేర్చుకోవడంలో ఆరు విజువల్గా దేన్నైనా చూస్తూ ఫోకస్ చేయడంలో చాలా ఫాస్ట్ ఉంటారని తెలిసింది. దీనికోసం వాళ్ళు చేసిన టెస్ట్ ఏంటంటే వాళ్ళ స్క్రీన్ చూపించి అందులో ఎవరెవరు కనిపిస్తున్నారు, మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మీద ఎవరు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారని చెప్పి ఆ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫాస్ట్గా ట్రాక్ చేయగలుగుతున్నారని చూస్తే అథ్లెట్సే గెలిచారు. సెకండ్, మజిల్ మెమరీ. యాక్రోబాటిక్ అథ్లెట్స్ ఉంటారు కదా, డైవర్స్ కానీ జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ నార్మల్ హ్యూమన్స్ కన్నా కూడా ఎక్కువ మజిల్ మెమరీ ఉంటుందని 2023 ద జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ స్టడీలో తెలిసింది. అంటే ఒక టాస్క్ ఇచ్చి దాని మీద ట్రైన్ చేసి వీళ్ళని అండ్ నార్మల్ హ్యూమన్స్ని ఫైనల్గా టెస్ట్ రోజు ఏం చేశారంటే ఒక పక్కన వాళ్ళు ఒక టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉండగా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్ హ్యూమన్స్ ఏమో తడబడుతూ ఉంటే రెండు పనులు ఒకేసారి చేయడంలో అథ్లెట్స్ మాత్రం ఒక పక్కన చేతులతో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తానే ఇంకో పక్కన ఈజీగా ఆన్సర్ చేయగలిగారు. థర్డ్ వన్, ప్రిడిక్షన్స్. నార్మల్ హ్యూమన్స్ కన్నా కూడా అథ్లెట్స్ చాలా బాగా ప్రిడిక్ట్ చేయగలరంట. దీనికి టెస్ట్లు అక్కర్లా. మనం క్రికెట్ ఆర్ బేస్బాల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ బాల్ వచ్చే మూమెంట్ని ప్రిడిక్ట్ చేసే బ్యాటర్ నెక్స్ట్ ఆడే షాట్ ప్లాన్ చేసుకుంటాడు. అండ్ లాస్ట్ మూమెంట్లో బాల్ డైరెక్షన్ మారితే తప్ప బ్యాటర్ ప్రిడిక్ట్ చేసింది రాంగ్ అవడం చాలా రేర్. ఫోర్త్ వన్, బ్యాలెన్స్. యాక్రోబాటిక్ అథ్లెట్స్లో ఉండే బ్యాలెన్స్ మనకి నార్మల్గా అందరిలో ఉండదు అండ్ ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేసేది వాళ్ళ బ్రెయినే. ఫిఫ్త్ వన్, ఫోకస్ అండ్ అటెన్షన్. టీమ్ స్పోర్ట్స్లో ఉండే అథ్లెట్స్తో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఫోకస్ అండ్ అటెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ